మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే వందనాలు, స్థుతులు స్థుతులు స్తోత్రం ప్రభా. ఏ మంచి లేని ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో అయ్యా ప్రార్థించడానికి ప్రభా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్థుతులు స్థుతులు స్తోత్రం ప్రభా. అయ్యా నేనైతే పాపిని, దోషిని ప్రభా, ఇటు జ్ఞానం లేనిదాన్ని, అవివేకిరాని, అజ్ఞానాన్ని తండ్రి, దయతో నన్ను క్షమించండి ప్రభా. అయ్యా నీ యొక్క జ్ఞానంతో ప్రభా నన్ను మమ్మల్ని మీరుగా బలపరచండి ప్రభా. అయ్యా ప్రభాసలో మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నాయన ప్రభా మీరుగా మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా ఏదో అక్క చెప్పారని ప్రభా ఏదో నాయన అని జాయిన్ అయ్యేవారిగా మమ్మల్ని ఉంచవద్దు ప్రభా. ఆసక్తితో నాయన నీ గురించి, నాయన బైబిల్ గురించి ప్రభా మరిన్ని విషయాలు తెలుసుకోగలగడానికి ప్రభా నాయన మాలో ఆసక్తి నింపండి ప్రభా. నాయన తండ్రి మనుషుల గురించి నాయన జాయిన్ అయ్యేవారి కాకుండా నిజంగా నాయన నిన్ను నాయన ఎరిగిన వారిగా నాయన ప్రభా నాయన జాయిన్ అవడానికి నాయన సహాయం చేయండి. నీ యొక్క తెలివిని, జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. అయ్యా జాయిన్ అయ్యి నాయన మనసు ఎక్కడో పెట్టి ఫోన్ చేతిలో పెట్టుకునే వారిగా కాకుండా ఏకాగ్రతగా నాయన ప్రభా చెప్పిన ప్రతి మాటను ప్రభా మనసులోకి తీసుకొని ప్రభా నాయన విన్న ప్రతి వాక్యాన్ని బట్టి నాయన జీవించడానికి నాయన సహాయం చేయండి ప్రభా. ఇక జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని మీరుగా జ్ఞాపకం చేసుకొని తండ్రి సహాయం చేయండి. ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో వారందరినీ జ్ఞాపకం చేసుకొని జాయిన్ అవ్వడానికి నాయన మీరుగా కృప చూపించండి ప్రభా. అయ్యా తండ్రి వాతావరణాన్ని మీరుగా స్వాధీనపరచుకుని ప్రభా ఎక్కడ ఎవరికి నాయన నెట్ ప్రాబ్లం కానీ నైనా ఏమీ లేకుండా అయ్యా ప్రభా అందరూ శ్రద్ధగా వినడానికి నీ కృపను నాయన నీ దయను నాయన ప్రభా మాకు చూపించమని అక్క చెప్తుండగా మాతో మాట్లాడుతుండగా ప్రభా అక్క కూడా తగిన జ్ఞానాన్ని ప్రభా నాయన మీరుగా దయచేయమని ప్రభా ఏ మాటలు ప్రభా మాకు కావాలో ప్రభా మాలో ఉన్న బలహీనతను ఎలా సరి చేసుకోవాలో ప్రభా నీవుగా మాతో మాట్లాడమని మా ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికి వందనాలు. ఈ రోజు కూడా మనము ప్రత్యేకమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఏంటంటే మనం కొన్ని పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం, శ్రమలు. సో వాటిలో ఒక క్రైస్తవులు మన బాధ్యత ఏంటి, ముందుగానే మనం ఎలా విశ్వాసంలో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. సో ఈ విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక సాంగ్ షేర్ చేస్తాను, అందరూ కలిసి పాడండి. మీకు వచ్చు అనుకుంటున్నా ఈ సాంగ్. సో మైక్స్ ఆఫ్ చేసే ఉన్నా మీరు సాంగ్ పాడాలి. ఓకే, కవిత నా స్క్రీన్ కనిపిస్తుందా? కవిత అక్క కనిపిస్తుందా అక్క? ఇది వీడియో ప్లే అవుతుందా? సేవకులారా ప్లే అవుతుంది. ఓకే, అందరూ పాడండి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్ప వరము కాదు, మనము మంచి వరము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.
పరిశుద్ధాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివే. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమది, మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. ఓకే, నెక్స్ట్ ఇది ఒక మిషనరీ గురించి. సో వినండి. సౌండ్ వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుంది అక్క. జనవరి 22 అర్ధరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్లో జరిగిన సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో అతి దుఃఖకరమైన సంఘటన. అమానుష్యమైన రీతిలో తమ సజీవ శరీరాలు కాల్చబడి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన. ఏమిటా సంఘటన? అసలు ఏమి జరిగింది? గ్రహెమ్ స్టీన్ 1941వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు. విలియం ఎలిజబెత్లకు రెండవ సంతానముగా స్టెయిన్ జన్మించాడు. తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించాడు. స్టెయిన్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు వచ్చాడు. ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్భంజ్లో చేరి గిరిజన ప్రాంతాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 1982వ సంవత్సరంలో మయూర్భంజ్లో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమమును ప్రారంభించాడు. 1983లో బారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించాడు. అదే సంవత్సరం గ్లాడిస్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 సంతానం. వారు ఎస్టెర్, ఫిలిప్, తిమోతి. ఫిలిప్ ది మిషనరీ హృదయం, అందరినీ ప్రేమించేవాడు. స్నేహితులు గాయపడిన వేళ నేర్పరి వలె కట్లు కట్టి ప్రథమ చికిత్స చేసేవాడు. ఇక తిమోతి అయితే 6 సంవత్సరాల వయసులోనే పాటలు వ్రాసి పాడేవాడు. గ్రహెమ్ స్టెయిన్ కి స్థానిక భాషలైన ఒరియా మరియు సంతాలీ భాషలు వచ్చును. స్టెయిన్ హో భాషలో బైబిల్ను అనువదించాడు. వివాదాలకు చాలా దూరంగా ఉండేవాడు. దయగలిగిన వ్యక్తి. సాధారణ వస్త్రాలే ధరించేవాడు.
అతనిని మాత్రమే గుర్తుకు తెచ్చే టోపీని ఆడించుచు బారిపద పరిసర ప్రాంతాలలో సైకిలుపై తిరుగుతూ సేవ చేసేవాడు. తన జీవితకాలంలో ఆయన దేవుని ప్రేమను ఇతరులకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ. అలాంటి గ్రహం స్టీన్ 1999 జనవరి 22 అర్ధరాత్రి తన కుమారులైన ఫిలిప్ తిమోతీలతో వ్యాన్లో ఉండగా కొందరు మతోన్మాదులు వ్యాన్ను చుట్టుముట్టారు. గ్రహం గారిని 2 బిడ్డలను దారుణంగా కొట్టారు, కత్తులతో పొడిచారు, వ్యాన్ క్రింద ఎండుగడ్డి పెట్టి నిప్పు పెట్టి కాల్చేశారు. ఎవరు కూడా చూడటానికి ఇష్టపడని కుష్ఠవ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించిన స్టెయిన్ అగ్నిలో కాలిపోయాడు. సమాజముచే వెలివేయబడిన కుష్ఠరోగులతో హాయిగా ఆడుకున్న ఆ పసి హృదయాలు ఆ అగ్నిలో ఆహుతయ్యాయి. ఈ సంఘటన యావత్ భారతదేశాన్నే కలిచివేసింది. ఈ సంఘటనను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నాడు: కాల పరీక్షకు నిలిచి సహనాన్ని, సామరస్యాన్ని గండికొట్టే మరుపురాని భయానక తప్పిదం ఇది. ఈ హత్యలు ప్రపంచము చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాల్లో చేర్చవలసినది అని అన్నాడు. అయినా ఇంత దారుణంగా చంపటానికి గ్రహం స్టెయిన్ చేసిన తప్పేంటి? సమాజం నుండి నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడిన కుష్ఠరోగులను తన ఆశ్రమమునకు చేర్చి వారి కోసం తన జీవితం ధారపోయటం ఆయన చేసిన తప్ప? భోగభాగ్యాలు గల తన దేశమును వదిలి మరొక దేశంలోని కుష్ఠరోగుల కోసం 34 సంవత్సరాల పాటు సేవ చేయటమా ఆయన చేసిన తప్పు? కుష్ఠరోగులకు స్నేహితుడిగా వారి చేత ముద్దుగా డాడా అని పిలిపించుకోవటమేనా ఆయన చేసిన తప్పు? మేము క్రైస్తవ మనుషులను కాల్చామని గ్రహంను చంపిన వారు అనుకోవచ్చు, కానీ వారు కాల్చింది క్రైస్తవ మనుషులను మాత్రమే కాదు, మంచితనమును కూడా కాల్చారు. ఏ దేశం కోసమైతే తన జీవితాన్నే ధారపోశాడో ఆ దేశ మత ఛాందస్సవాదులు అతనిని చంపేశారు. ఈ సంఘటన నుండి క్రైస్తవులు నేర్చుకోవలసినదేంటో తెలుసా? త్యాగం. అవును, దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి. త్యాగం మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకోవలసింది గ్రహం భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన. తన భర్తను, తన పిల్లలను చంపిన వారిని క్షమించిన ఆ మంచి హృదయాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. My husband has spent his entire life in serving those people. The people who killed my husband, they themselves don't know what they have done. I have forgiven them. God, you also please forgive them. గ్రహం స్టెయిన్ మరణం క్రైస్తవ ప్రపంచాన్ని కదిలిస్తే, గ్లాడిస్ స్టెయిన్ మరియు తన కూతురు చూపిన క్షమాపణ ప్రపంచాన్నే కదిలించింది. యేసు రక్తమే సంఘ నిర్మాణానికి పునాది అయితే, ఆ యేసు కోసం హతసాక్షులైన వారి రక్తం ఆ నిర్మాణానికి ఇటుకరాళ్ల వంటిది. చివరిగా వారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియక తమ 2 చేతులతో మనల్ని చంపుతున్నారు. కానీ యేసు గురించి తెలిసిన మనము మన 2 చేతులు జోడించి వారి కోసం ప్రార్థన చేద్దాం. మన 2 పాదాలతో ముందుకు కదిలి ఈ పెదాలతో వారికి క్రీస్తు ప్రేమ గురించి చెబుదాం. ఆ దేవుడు వినగల చెవిని, అర్థం చేసుకునే మనస్సును మన సహోదరులకు దయచేయునుగాక. శ్రమను తట్టుకునే ఓపికను, మాదిరిని క్రైస్తవులకు దయచేయునుగాక. గ్రహం స్టెయిన్ లాంటి మార్గదర్శకులను మనకిచ్చిన ఆ దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుందా? ఇది సారీ, ఇది కాదు. కనిపిస్తుందక్క. ఉమ్.
ఓకే, చూడండి, శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవ్యంలోని మొదటి 300 సంవత్సరాలు దాదాపు క్రైస్తవులందరూ క్రైస్తవ విరోధులైన పాలకుల చేత శ్రమలు పొంది మరియు వారు అనేకులు చంపబడిరి. సో స్టార్టింగ్ లైక్ క్రీస్తు ఏసై చనిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇలాగ శ్రమలు పెట్టారు. ఇప్పుడు మనం ఎదుర్కోబోతున్న శ్రమలు అనేకమైనవి స్టార్టింగ్ 300 సంవత్సరాలు జరిగినవి. దేవుడు తన యొక్క మహిమార్థము ఆయన యొక్క జ్ఞానంతో తన యొక్క పిల్లలు శ్రమ పెట్టే ప్రజలకు అనుమతించాడు. ఈనాడు కూడా దేవుడు తన యొక్క ప్రియమైన కుమారులలో కొందరిని హింసించే ప్రభుత్వం కింద ఉండేటట్లు దేవుడు అనుమతించుచున్నాడు. ఓకేనా? సంఘం శ్రమల్లో గుండా వెళ్ళను. హింసించబడినప్పుడెల్లను సంఘం బహుగా విస్తరించెను. కానీ సంఘము సుఖ సౌకర్యాలను మరియు వస్తు వాహనములను సమృద్ధిగా పొందినప్పుడు వారిలో అనేకులు లోకానుసారులైరి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సంఘం హింసించబడుతున్నప్పుడు, తర్వాత ఎక్కువగా ఇది రష్యా, చైనా, కమ్యూనిజం దేశాల్లో జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే అక్కడ ఎక్కువ క్రైస్తవులు శ్రమ పడుతూ ఉంటారో అక్కడ ఇంకా మరెక్కువగా బలపడమే జరిగింది, కానీ నిర్జీవం అనేది కనపడేది కాదు. ఎక్కడ నిర్జీవం అనేది కనిపిస్తుంది తెలుసా? మంచిగా ఇల్లు కట్టుకొని వస్తు వాహనాలు ఉండి చక్కగా లైఫ్ లీడ్ చేస్తూ ఇంకా మంచిగా ఉన్నాం మేము అనుకున్న దగ్గర నిర్జీవం కనిపిస్తుంది. అనుకున్న దగ్గర ఆ కుటుంబాల్లో ఆ లేజినెస్ కనిపిస్తుంది. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశే ఉండదు. అర్థమవుతుందా? హింసించబడుతున్నప్పుడు, శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు, కష్టాల ద్వారా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మొరపెట్టే హృదయం కనిపిస్తుంది. తర్వాత మనం బలపడడం కనిపిస్తుంది. సంఘం ఉజ్జీవింపడటం కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే హింసించబడుతుందో సంఘం బహుగా విస్తరించింది. మీరు బుక్స్ చదువుతున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది. ఎక్కువగా బుక్స్ లో ఇలాంటి కమ్యూనిజం ఉన్న రిచర్డ్ ఉమ్రాండ్ అనే ఒక బుక్ ఉంటుంది, అది చదవండి. ఆ ఫ్యామిలీ దేవుని సేవ నిమిత్తము వెళ్తారు రష్యాకి. వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని హింసల ద్వారా నడిపిస్తారో, కానీ ఆయన చాలా ఉజ్జీవంగా ఉంటాడు. చాలా హింసిస్తారు ఆయన కుటుంబం మొత్తాన్ని, కానీ వాళ్ళు చాలా ఉద్యోగం ఉంటారు. ఆయన ద్వారా ఎంతో ఉద్యోగం ఆయన చుట్టుపక్కల, కానీ శ్రమల ద్వారానే వెళ్తారు, ఆ పరిస్థితుల ద్వారానే వెళ్తారు. కాబట్టి మనం ఇట్లాంటి పరిస్థితులకు సిద్ధపడి ఉండాలి. ఓకేనా? మనం ఈ లోకంలో జీవించున్నంత వరకు మనకు శ్రమలను, హింసలను మరియు పరీక్షలు కలుగును. కాబట్టి మనం ఈ యుగాంతంలో ఉన్నాము కనుక మనం పనిచేసే స్థలంలో కానీ మరియు మనం వ్యక్తిగతంగా కానీ సౌఖ్యంగా ఉంటుందని అనుకోకూడదు. సో అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎలా ఉన్నా సరే పర్లేదు నేను మంచిగా ఉంటాను అనుకోకూడదు. మనము ముందే ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకేనా? శ్రమల ద్వారా మనం వెళ్ళాలి, ఖచ్చితంగా మనకి శ్రమలు ఉంటాయి అని మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా? సో అలాగ మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అప్పుడు మన పరీక్ష వచ్చినప్పుడు మనము ఏం చేస్తాం? సిద్ధపడి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే ఆ పరీక్ష గుండా వెళ్ళే శక్తిని దేవుడు ఇస్తారు. మనం సిద్ధపాటు లేకుండా బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నాం అనుకోండి, ఆ చివరికి ఏమవుతుంది? బుద్ధి లేని కన్యకలు విడవబడినట్లు మనం కూడా విడవబడతాం. కానీ ఆ శ్రమల ద్వారా మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో ఆ శ్రమలు కూడా మనకి ఎలా ఉంటాయంటే ఆనందంగా ఉంటాయి. అవి మనకి ఎంతో శక్తిని ఇస్తాయి. మనకు బాధ అనేది ఉండదు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చును, కాబట్టి మనం సామాన్యంగా జీవించడానికి ఇప్పుడే నేర్చుకోవాలి. కొన్నిసార్లు అంత బాగున్నప్పుడు మనము రిచ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోకూడదు. డబ్బులు ఉన్నాయి కదా, నేను ఇంకా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు అనుకోకూడదు. ఎందుకంటే రేపొద్దున ఒకవేళ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు కూడా మనం మేనేజ్ చేయగలిగేలాగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కాబట్టి మనము మినిమం లైఫ్ లీడ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సామాన్యంగా జీవించడానికి ఇప్పుడే నేర్చుకోవాలి. ఏదైనా సరే సింపుల్ లివింగ్, అది సుఖ సౌఖ్యంతో జీవించే వారికి రాబోయే దినాలు కష్టంగా ఉంటాయి. ఒకవేళ మనము కంఫర్ట్ లైఫ్ కి, రిచ్ లైఫ్ కి అలవాటు పడిపోయాం అనుకోండి, ఒక్కసారి ఇలాంటి పరిస్థితులు వస్తే అవి మనకి చాలా కష్టంగా ఉంటుంది. భవిష్యత్తులో మనం ఇతరుల మీద ఆధారపడకుండానట్లు మనం కొంత డబ్బును పొదుపు చేసుకొనవలెను. కానీ మనం దేవుణ్ణి నమ్మేదము కానీ మనం పొదుపు చేసుకుంటామని నమ్మము. కాబట్టి సేఫ్ సైడ్ గా మనము ఎంతో కొంత, ఓకే ఇది పెద్దవాళ్ళకి మనకు కాదు కానీ బట్ మనం కూడా నేర్చుకోవాలి. ఇది ఎంతో కొంత సేవ్ చేయడం, మీ దగ్గర ఉన్న మనీని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడం నేర్చుకోవాలి. మన దేవుడు రోషం గలవాడు కనుక సృష్టించబడిన వాటిని మనం నమ్మునట్లు ఆయన అనుమతించు. సృష్టించబడిన వస్తువులు నమ్ముచున్న వారు కదిలించబడినట్టు ఈ లోకంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు దేవుడు కదిలించబోచున్నాడు. తర్వాత ప్రభువైన యేసు చెప్పిన రీతిగా సహోదరుడు సహోదరుని మీద నమ్మక ద్రోహము చేయననియు మరియు మన కుటుంబీకులే మనకు శత్రువులవుటకు మనము చూచెదము. ఆఫీసులలోను మరియు ఫ్యాక్టరీల్లోను మరియు విశ్వాసులు హింసించబడతారు. ఇవన్నీ మనం పవిత్రపరిచి మరియు మంచి క్రైస్తవులుగా చేయను. కాబట్టి చూడండి, ఇక్కడ
ఆఫీసుల్లో మరియు ఫ్యాక్టరీల్లో అన్ని పెద్దవాళ్ళకి సంబంధించినట్లు ఇచ్చారు. మనకేంటంటే స్కూల్స్ లో కాలేజెస్ లో మనము హింసించబడేలాగా కానీ లేకపోతే పరీక్షించబడేలాగా కానీ మనకి అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. 1 పేతురు 3:13 ఉన్నట్లుగా మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మనకు ఎవరినూ హాని చేయరని చెప్పుచున్నది. కాబట్టి మనం దేవుని కృపను అనుభవించుట ద్వారా ప్రతి ఒక్కరికి మేలు చేయనట్లు నిర్ణయించుకునేదము. మనం ద్వేషించు వారిని ప్రేమించేదము, శపించు వారిని దీవించేదము, మరియు మనల్ని బాధించు వారికి పాప క్షమాపణ గురించి ప్రార్థన చేయదు. చూడండి, ఇందాక మనం వీడియో చూసాం కదా, వాళ్ళని ఎంతో హింసించి చంపేశారు. అయితే గ్లాడిస్ చూడండి, గ్రహాం స్టెయిన్స్ వైఫ్, తన నోట్లో నుంచి వచ్చిన మాటలు ప్రపంచాన్నే కదిలించేసింది కదా. అదే ప్రతి ఒక్కరికి మేలు చేయనట్లు నిర్ణయించుకో. మనల్ని ద్వేషించే వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. శపించే వారిని దీవించాలి, మరియు మనల్ని బాధించే వారికి పాప క్షమాపణ గురించి ప్రార్థన చేయాలి. ఈ విషయాలు మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఏంటంటే మనము ఆ ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఈజీ అయింది. లేకపోతే మన స్వాభావికమైన స్వభావాలే పనిచేస్తాయి ఆ టైంకి. ద్వేషించడానికి బదులు ఇతరులని ఇంకా డబుల్ ద్వేషిస్తాం. శపించడానికి ఇంకా మనం వాళ్ళకి తగినట్లుగా మాట్లాడతాం. కాబట్టి బాధించే వారిని ఇంకా మనం బాధించేలాగా మాట్లాడతాం. దానికి ఆపోజిట్ గా మనము ఇలా చేయాలి. ఓకేనా? అప్పుడు మనకు ఎవరినూ హాని చేయలేరు. సాతాను మరియు అతని యొక్క దూతలు మనకు మోసం చేయవచ్చును, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చును, మనల్ని వేధించవచ్చును, దొంగిలించవచ్చు, మనం గాయపరచవచ్చును, మనం జైల్లో కూడా పెట్టవచ్చును, మరియు చివరకు మనం చంపవచ్చును. కానీ ఆత్మీయంగా వారు మనకు ఎటువంటి హాని చేయలేరు. కాబట్టి ఎటువంటి హాని మనకు చేయలేరు. ఎందుకు? మనం ఇలా ఉంటాము. ఇలాగా మనల్ని అందరికీ మేలే చేస్తాము. వాళ్ళు ద్వేషించినా మనం ప్రేమిస్తాం, శపించినా దీవిస్తాం. కాబట్టి వాళ్ళు హాని అన్న చేస్తే మన శరీరానికే చేస్తారు, కానీ మన ఆత్మకు ఎటువంటి హాని చేయలేరు. ప్రభు మనల్ని ఎల్లప్పుడూ బలపరచును. ఓకేనా? తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి. రాబోయే దినములలో విశ్వాసం బట్టి కలిగే హింసలన్నిటి కొరకు ప్రపంచంలో క్రైస్తవులు మనము సిద్ధపరచాలి. ఆ దినముల కొరకు ప్రభు మనకు 4 ఆజ్ఞలను ఇచ్చిన్నాడు. చూడండి, రాబోయే రోజుల్లో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి మనకి క్రైస్తవులుగా. అయితే వాటి కొరకు మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి. మన విశ్వాసం పరీక్షించబడే సమయం వస్తుంది. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి పుట్టి మనం చర్చిలోనే పెరిగాము, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము. సడన్ గా ఇప్పుడే కొన్ని రూల్స్ పాస్ చేశారు అనుకోండి, మనకు ఆపోజిట్ గా, నువ్వు అలాంటి రూల్స్ నిలబడగలవా? లేకపోతే మన విశ్వాసం నిలబడగలదా? మనం దేవుని కొరకు నిలబడగలమా అన్నది మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఓకేనా? స్కూల్లో కానీ సడన్ గా వస్తుంది ఆ రూల్, నేను అప్పుడు దేవుణ్ణే కోరుకుంటాను, ఈ లోకంలో నేను బ్రతికేది కొద్ది కాలమే అని చెప్పి మనము నిర్ణయం తీసుకోగలమా? లేకపోతే ఈ లోకం వైపే, ఇంకా కంఫర్ట్ లైఫ్ కే మనము అడుగు ముందుకేస్తామా? అలా ఒకవేళ అటువంటి లైఫ్ కొరకు మన అడుగులు ముందుకు వేస్తే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఏశావులాగా ఆ కొంచెం సేపు తృప్తి పడడం కోసం ఆయన తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. చూడు, ఆ కొత్త నిబంధనలో ఒక మాట రాసుంటది, తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్న ఏశావు అంటే భ్రష్టుడైన వ్యభిచారి అని మీలో ఉండేమో చూచుకోనండి అని. ఆ వచనానికి కరెక్ట్ గా సూట్ అవుతాం మనం, ఒకవేళ మనం విశ్వాసంగా నిలబడలేకపోతే. మనం పాముల వల్ల వివేకులను మరియు పావురం వల్ల నిష్కాపట్లమై ఉండవలెను. మనం సాక్ష్యం చెప్పినప్పుడు బుద్ధిహీనులమై ఉండక జ్ఞానము కలిగి ఉండాలి. చూడండి, మనం కొన్నిసార్లు ఫ్రెండ్స్ దగ్గర టెస్టిఫై చేస్తూ ఉంటాము, టెస్ట్ మనీ షేర్ చేస్తూ ఉంటాం. మనం జీవించే స్థలంలో మరియు మనం పనిచేసే స్థలంలో మనం క్రీస్తునే జీవించాలి మరియు క్రీస్తు గురించి మాట్లాడాలి. మనం ప్రభు కొరకు సాక్ష్యం చెప్పినప్పుడు ఇతర మతముల కంటే క్రైస్తవ మతం గొప్పదని కాక ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి మాట్లాడాలి. సో చూడండి, దేవుడు నీ పట్ల ఏం కార్యం చేశాడో అది చెప్పు, అంతేగాని వేరే మతాల గురించి వాళ్ళని ద్వేషించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాల్సిన పని అసలు లేదు. నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు, దేవుని ప్రేమ నువ్వెలా అర్థం చేసుకున్నావో అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి స్నేహితులకి.
వాళ్ళని తక్కువ చేసి మనం హైలైట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. చాలా మంది ఈ మార్గం ద్వారా వెళ్తున్నారు, అదే తప్పైన దారిలో వేరే ఇతరులకు తప్పని దారిలో మనకు క్రీస్తుని పరిచయం చేస్తున్నట్లు. లేదు, అది అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు మనం తక్కువ చేయాల్సిన పని అసలు లేదు. కానీ దేవుడు నిన్నెంత ప్రేమించాడో, దేవుడు నిన్నెంత క్షమించాడో అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రభువైన యేసు మనలో మహిమపరచబడినట్లు ఆయన తన వైపు అనేకులను ఆకర్షించు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలవు అంత ఎక్స్ప్లెయిన్ చేయి. మిగిలిన కార్యం దేవునికి అప్పచెప్పాయి, దేవుడే చేస్తారు. క్రైస్తవం ఎడల ఆసక్తి ఉన్నట్లుగా నటించి మరియు మనం చెప్పిన కొన్ని మాటలను బట్టి నిందించచ్చు మరియు బలవంతం మత మార్పిడి జరిగించున్నామని చెప్పి కోర్టుకు తీసుకువెళ్ళాలని కోరే క్రైస్తవులు కాని వారి ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు అస్సలు ద్వేషిస్తూనే ఉంటారు. నువ్వు ఎంత మంచిగా చెప్పినా నిన్ను అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వాళ్ళు వినరు. తర్వాత నువ్వు నువ్వు నీ గురించి చెప్తున్నా, నువ్వు వాళ్ళని ద్వేషించకపోయినా నువ్వు దేవుడిని పట్ల చేసిన కార్యాలే చెప్తున్నా, వాళ్ళు దాన్ని 10 మందికి తప్పుగా పోర్ట్రే చేస్తారు. అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడుకుని ఉండడం మంచిది. కాబట్టి ప్రభువైన యేసు వలె మనం జ్ఞానము మరియు ప్రేమను కలిగి ఉండాలి. ప్రభువైన యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. మనం ప్రతి ఒక్కరిని వివేచించవలెను. ఓకేనా? తర్వాత దేవుని నోట్ల నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. మనం హింసించబడుచున్న సమయంలో దేవుడు మన హృదయాలతో మాట్లాడుచున్న మాటలను మనము వినవలెను. మనం రోజంతా దేవుని నుండి వినే అలవాటును అభివృద్ధి చేసుకోనవలెను. ఎప్పుడైతే మనం ఇలాగ దేవునితో వింటూ అలవాటు చేసుకుంటామో, వ్యక్తిగతంగా ఆయన సమయం గడుపుతామో, అప్పుడు మనకి ఆయన మాట్లాడే మాటలు కూడా అర్థం అవుతాయి. ఇది చెప్పాలని కూడా తెలుస్తుంది మనకు ఆ టైంలో. దేవునిలో నుండి వచ్చిన మాటలను మనం విశ్వసించి మరియు మనం లోబడాలి. లేనట్లే దానికి విలువ ఉండదు. దేవుని స్వరం మనం వినగలిగినట్లు దేవుని వాక్యం ఎక్కువగా ధ్యానించాలి. అప్పుడు మనం నమ్మి లోబడగలం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరిని ఒకరు ప్రేమగలను వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు. తన ఇంటిలోను మరియు మన సంఘంలోను ఒకరినొకరు తీర్పు తీర్చుటయో, ఒకరి మీద ఒకరు కొండెములు మరియు చాడీలు చెప్పుటయో, ఒకరి మీద ఒకరు పోట్లాడుటయో మరియు ఒకరిని ఒకరు అనుమానించుటయో పూర్తిగా ఆపివేయవలెను. మన జీవితంలోని పాపం మీద మరియు సాతాను మీద పోరాడుట గురించి దృష్టి పెట్టే సమయం ఇది. మన యొక్క భాగస్వాములను ప్రేమించడం కొరకును మరియు మన యొక్క సహవిశ్వాసం ప్రేమించడం కొరకును ప్రయాసపడవాలి. సో చూడండి, మన ఇంట్లోనే చాలా వరకు మన సిబ్లింగ్స్ తో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ సరైన బిహేవియర్ మనకు కలిగి లేకపోతే సైతాను మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. ఇవే మనల్ని ఆధారం చేసుకుంటారు. మనం ఇంక దేవుని కొరకు ఎక్కడ ఉపయోగపడలేము. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం కేర్ తీసుకోవాలి. ఎక్కడ ఇట్లా ఓడిపోకుండా మనల్ని మనము సరి చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత మనము పైన చెప్పిన విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తారు. ఓకేనా? సో సైతానికి ఎక్కడ ఇలాంటి వాటిలో మనం చోటు ఇవ్వకూడదు. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు మరియు ఆయన తన వారిని అన్నిటికీ విడిచిపెట్టాడు. 2000 సంవత్సరాల క్రితం సాతాను ఓడించబడి ఉన్నాడు. మనం దేవుని యొక్క కనుగ్రొడ్డి అయి ఉన్నాం. కాబట్టి ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. కాబట్టి మనం ధనాపేక్ష లేని వారమై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండేదము. ఎందుకనగా దేవుడు ఇట్లా అనుచున్నాడు, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. కాబట్టి రిఫరెన్స్ అన్ని మీరు చదవండి ఒకసారి. ఓ యేసు ప్రభువా త్వరగా రమ్ము. హింసించబడుచున్నప్పుడు జ్ఞానము కలిగి ఉంట. ఇండియాలో పరిస్థితులు మారుచున్నవి. చూడండి, ప్రస్తుతంలో ఇండియాలో పరిస్థితులు ఇప్పుడు కన్నా ఇంకా దారుణంగా రాబోతున్నాయి ఫ్యూచర్ లో. కాబట్టి మనం దేని కొరకు నిలబడగలము మరియు దేని కొరకు నిలబడకూడదు అనే విషయంలో సంఘ పెద్దలు జ్ఞానం కలిగి ఉండవాలని. మన యొక్క సహవిశ్వాస సలహా చెప్పుటకు మనకు జ్ఞానం అవసరం. ప్లస్ మనలో మనం కూడా ఇలాంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇండియాలో పరిస్థితులు మారబోతున్నాయి కాబట్టి ఎలాంటి విషయాల్లో నా స్టాండ్ నేను తీసుకోవాలి. నువ్వు ఒక్కదానివే ఉంటావు, నీ పక్కన సహాయం చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. అలాంటి టైంలో నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకోపోతున్నావు, అలాంటి వాటి కొరకు దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఎలాంటి పరిస్థితులు నిజంగా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఎలా నీ కొరకు బ్రతకాలి, నాకు సహాయం చేయండి యేసయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. వ్యతిరేకించబడట హింసించబడట కంటే వేరుగా ఉన్నది. మనము క్రొత్త నిబంధన నియమములను పాటించుచున్నప్పుడు మనకు ఎల్లప్పుడూ వ్యతిరేకత ఉండను. హింసించబట్ట అనగా శరీరంలో హాని చేయటం మొదలగునవి
సువార్త ప్రకటించుటకు ప్రభు అయిన యేసు తన శిష్యులను పంపినప్పుడు మీరు ఒక పట్టణంలో హింసించబడిన మరొక పట్టణం పారిపోవడం చెప్పాడు. మనం సువార్త ప్రకటించుటకు వేరొక చోట అనుకూలంగా ఉన్నప్పుడు హింసించబడుచున్న స్థలంలో సువార్త ప్రకటించుట మంచిది కాదు. ఒకడు పోరాడి మరియు పారిపోయిన ఎడల అతడు మరొక రోజు పోరాడవలసి ఉన్నది. కాబట్టి చూడండి, ఒక చోట నీకు ఇబ్బందిగా ఉందంటే నీకు ఇంకొక ఆపర్చునిటీ ఉన్నట్టు. సో యూ కెన్ యూటిలైజ్ అక్కడ అక్కడ హింస. ఓకే, ఇంకా ప్రతి చోట హింసింపబడుతున్నారు అంటే ఇంకా మనం ఏం చేయలేము. బట్ నీకు ఇంకొక అవకాశం ఉందంటే ఓకే, కొంచెం కూల్ అవ్వు ఆ టైంలో ఇతరులకు చెప్పే దగ్గర. ఇంకా నువ్వు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. సరేనా? ఇక్కడ కూడా వివేచించే జ్ఞానం మనకి కావాలి. 2 విషయాలు మనం ఇక్కడ గమనించు. మొదటి, యోదయాలో యూదులు చూడండి, అదే సమయంలో మనం పాముల వల్ల వివేకం పౌరం నిష్కాపట్ల ఉండవాలి. చూడండి, ఇక్కడ పౌరం వల్లే నిష్కపట్ల ఉండాలి. మనం ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉండి మరియు దీనులమై ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఉండు మరియు దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధి అవ్వడు. ఎల్లప్పుడూ విశ్వాసంతో నిర్ణయములు తీసుకోవాలి. చూడండి, కొన్నిసార్లు కరెక్టా రాంగ్ అన్నది మనకు తెలియదు. అలాంటి టైంలో ఫెయిత్, విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసంతో దేవుని అడుగు మనం ముందుకు వేస్తాం చూడండి, అది. కాబట్టి విశ్వాసంతో అడుగులు మనం ముందుకు వేయడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో మన జ్ఞానం కలిగి జాగ్రత్తగా ఉండవాలి, కానీ భయంతో నిర్ణయం తీసుకోకూడదు. విశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. తీర్పు తీర్చకుండాటకు జాగ్రత్త పడవాలి. ఇతర మతములను కానీ మరియు వారి విగ్రహములను కానీ పేరు పెట్టి తీర్పు తీర్చుకుంటకు మనము జాగ్రత్త పడాలి. వారిని గురించి హాస్యంగా అస్సలు మాట్లాడకూడదు. ఇటువంటి విషయం గురించి ప్రభు అయిన యేసు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. యేసు అన్నప్పుడు కూడా చాలా హిందూ మతాలు కాదు, వేరే మతాలు, వేరే విగ్రహాలను పూజించడాలు, అన్య దేవతలను పూజించడం జరిగింది. కానీ ఎక్కడ బైబిల్ వేసి ఒక్కసారి కూడా అలాగా మాట్లాడినట్లేదు. నిజమైన దేవుడు తమకు తెలుసని చెప్పుకునే వేషధారణను గురించి ఆయన ఇక్కడ మాట్లాడి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క ఉదాహరణ గమనించదు. అతడు ఎఫెసీ పట్టణంలో రాజీ పడకుండా సత్యమును బోధించినప్పుడు ఆ పట్టణంలో పెద్ద గందరగోళం జరిగింది. చివరకు ఆ పట్టణం యొక్క మేయర్ ఇట్లా అన్నాడు, ఇతడు మన దేవతను దూషింపలేదు. చూడండి, ఈ రిఫరెన్స్ లో మీరు చూడండి, పౌలు క్రీస్తునే ప్రకటించాడు. చూడండి, మన ముందున్న వాళ్ళు క్రీస్తును ప్రకటించారు, కానీ ఇతరులను ద్వేషించి, ఇతరులను దూషించి కాదు. దేవుడు వాళ్ళ చేసిన కార్యాలను గురించి ప్రకటించారు. కానీ మనం కూడా అలానే ఉండాలి. ఎఫెసులో వాళ్ళు ఆడది అన్య దేవతలను అతను ఖండించలేదు. క్రీస్తు వారి యొక్క పాపములను రక్షించగలడని వారికి అనుకూలమైన వర్తమానం చెప్పాను. వారి దేవతలు మరియు వారి విగ్రహములను తీర్పు తీర్చు వారికి ప్రతికూలంగా మాట్లాడలేదు. అది దైవిక జ్ఞానం. ఒక వ్యక్తి ఒకసారి క్రీస్తు యొద్దకు వచ్చిన యెడల తన యొక్క విగ్రహంలోని ప్రభువే అతన్ని విడిపించు. నిజంగా క్రీస్తు నమ్మితే వాళ్ళని దేవుడే విడిపిస్తారు. అర్థమైందా? ఇటువంటి జ్ఞానాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మనం ఏ మతంలో లేక వారి విశ్వాసంలో లేక వారి ఆచరణైనా తీర్పు తీర్చకూడదు. అది మన యొక్క సందేశం కాదు. మనం క్రీస్తుని మాత్రమే ప్రకటించదు. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపం కొరకు సిలువేయబడి ఉన్నాడనియు, మృత్యుంజయుడే లేచి ఉన్నాడనియు, ఈనాడు పరలోకంలోను మరియు మనలో జీవించుచున్నాడనియు, మరియు లోకమునకు తీర్పు తీర్చ త్వరలో రాబోచున్నాడని బోధించదు. ఇదే మన సందేశము. మరియు ప్రతి ఒక్కరు వారి పాపం ఒప్పుకొని మరియు ప్రభు అయిన క్రీస్తుని ప్రభువుగాను వారి రక్షకంగా వారిని స్వీకరించవాలని వారిని పిలుచుచున్నాడు. సో ఇది మన టాపిక్. ఫ్యూచర్ కోసం మనము సిద్ధపడి ఉండాలి. ఓకేనా? ఇంకొంచెం ఉన్నది, టైం అయిపోయింది. ఓకే, సో జ్యోతి లాస్ట్ ప్రేయర్ చేయవా? జ్యోతి చెయ్యి, 1 minute ఉంది, చెయ్యి. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, కృప కలిగిందేవా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటలకి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించిన మాకు అర్థం చేయడానికి ప్రభా, మేము ఏ విధంగా అయితే నడుచుకోవాలో, ఎలా అయితే ఈ శ్రమలను ఎదుర్కోవాలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నిజమే ప్రభా, మేము నేను పాము వల్ల వివేకంగా, పావురం వల్ల నిష్కపటంలో ఉండటకు సహాయం చేయమని ప్రభా. ఆయన తండ్రి, ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో ముద్రించి నేను అవి మాకు ఫ్యూచర్ లో మాకు